పెట్టాలని విష్ణువర్ధన్ బాబుకు ఎందుకు కల్పించిందో నాకు తెలియదు, కానీ పెట్టిన తర్వాత చెప్పారు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అంటే వండర్ఫుల్. ఫస్ట్ టైం నా మనవరాళ్ళు ఆలియానా వివియానా సమర్పించి మీ నిర్మాతగా దేనికైనా రెడీ. లోగో ఆవిష్కరణ అన్నది నాకు తెలిసి నేను ఇంతకు ముందు మా సినిమాల్లో నేను హీరోగా చేసే మాకు అలవాటు లేదు. బట్ ఇప్పుడు ద ట్రెండ్. ఇప్పుడు సినిమాల గురించి కానీ ఈ సినిమా ఎలా వచ్చిందని కానీ నేను ఇది చెప్పదలుచుకోలేదు. ఈ నెల 28 ఆడియో ఫంక్షన్ ఇక్కడే జరుగుతుంది. ఆ రోజున ఈ సినిమాల గురించి ఎవరు ఏ విధంగా తోడ్పడ్డారు, రచయితలు, దర్శకుడు అందరి గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుని ఆశీస్సులతో ఈ టైటిల్ అందరి గుండెల్లోకి వెళ్ళి ఈ సినిమా చూడాలని చూస్తారని అనుకుంటున్నాను. చేయటం అని చెప్పంటే ఒక విధంగా మనం రిఫ్రెష్ చేసుకోవటం డిసిప్లిన్ పరంగా ఈ సినిమాకి పెందరాజు లేవటం అంటే నా పిచ్చి, కానీ పెందరాజు లేవటం అనేది ఉండదు. ఎన్ని నైట్ పడుకోండి కాబట్టి పొద్దున్న మోహన్ బాబు వస్తున్నట్టు నైట్ నిద్రపడదు, నిలుకు వస్తుంది రాజు అన్న భయంతో. అదృష్టం ఏంటంటే టెన్షన్లో ఎందుకు హాయిగా చేయగలిగామంటే నాకు తెలిసి మేము ఉన్న రోజు ఈ రోజు మోహన్ బాబు గారి చేతికి రాలా కూర్చొని ఈ క్యారెక్టర్ని ఇంకా పెంచి కథలో లింక్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవటం. అలా అలా పెరిగి 10-12 రోజుల పాటు ఈ వేషం చేయటం, చివరికి కథలో ఒక ప్రధానమైన పాత్రలో ఒకటిగా ఈ క్యారెక్టర్ మొదలువేయడం జరిగింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. విష్ణు ఎంత బాగా పండించగలడు అన్నది ఆంధ్రప్రదేశానికి ఇప్పుడు అయింది. అటువంటి హీరో డైరెక్టర్ కాంబినేషన్లో మంచి బ్యానర్లో వస్తున్న సినిమా దేనికైనా రెడీ. నాకు కథ విన్నాను, చాలా రోజులు కలిసి చేశాను. నాగేశ్వరుడి పట్ల నాకు ఒక మంచి నమ్మకం ఉంది. గుణాన్ని చేసుకుని స్ట్రాంగ్గా చెప్పగలను. ఈ సినిమా చేసేటప్పుడు నేను ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పలేదు. అట్లాగే అమెరికాలో పుట్టి ఇక్కడి దాకా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన రచయితలు, ప్రొడ్యూసర్లు ఇద్దరికి, దర్శకులందరికీ కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు. కంటే 10 రేట్లు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నా. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దేనికైనా రెడీ టీమ్. గుడ్ లక్. ఆడియో ఫంక్షన్ మారే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఈ సంస్థలో ఎంతోమంది అద్భుతమైన దర్శకులు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇలా ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ పనిచేసిన సంస్థ ఇది. వాళ్ళు పనిచేసిన సినిమాలు నేను ఆడిటోరియంలో అంటే సినిమా హాల్లో చూసి ఇక్కడ విషయం చెప్పాలి. మామూలుగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఎంబ్లం పడేటప్పుడు, అలాగా కొన్ని సంస్థలకి ఎంబ్లం పడేటప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా ఆడియన్స్కి గుర్తుంటుంది. అలాగా కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిలో ఉషా కిరణ్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నాకు బాగా గుర్తు. ఒక నెమలు అలా పొరిగించుకుంటే వచ్చే మ్యూజిక్తో సహా నేను ఎంజాయ్ చేసేవాడిని. అలాంటి అంటే అంత గొప్పగా నేను చూసి సిల్వర్ స్క్రీన్ పైన చూసిన ఈ సంస్థలో నేను పనిచేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. దట్ ఈస్ గాడ్ గ్రేస్. ఆ అవకాశం మోహన్ బాబు గారు పిలిచి నాకు ఇచ్చారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. లైఫ్ లాంగ్ నేను ఈ మూమెంట్ నేను మర్చిపోలేను. ఆ రోజు ఆయన పిలిచి మాట్లాడిన మూమెంట్ లైఫ్ టైం గుర్తుండే ఒక మూమెంట్ అది. ఎందుకంటే నేను విష్ణుబాబు గారితో పనిచేయడానికి 4-5 సార్లు ట్రై చేశాను. అంటే వాళ్ళ దాకా రీచ్ ఉండకపోవచ్చు, అది నేను ట్రై చేశాను, కుదరలేదు. అలాంటిది వాళ్ళ సంస్థ నుంచి నాకు పిలుపునిచ్చి ఒక మంచి క్యాసెట్ ఇచ్చి ఈ క్యాసెట్ని మనం చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ క్యాసెట్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఇలాంటి అవకాశం నాకు రావడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఈరోజు సినిమా రెడీ అయ్యింది. మామూలుగా బిడ్డ పుట్టంగానే డాక్టర్ చెబుతాడు ఇంత బరువు ఉంది, హెల్దీగా ఉంది బిడ్డ, బ్రహ్మాండంగా ఉంటాడని. అలాగే పంతులు గారికి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే వాడు జాతకం రాస్తాడు. ఆయన బ్రహ్మాండంగా ఉంది జాతకం, అద్భుతంగా ఉంటాడు ఈ బిడ్డ. అలాగే స్కూల్కి వెళ్ళంగానే పంతులు టీచర్ చెబుతారు
మీ వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా చదువుకుంటాడు, బాగుంటుంది వీడి లైఫ్. అలాగా దేనికైనా రెడీ అనే ఒక సినిమా మా బిడ్డ రెడీ అయింది. ఈ సినిమాని డాక్టర్లు, పంతులు, మా రచయిత, టీచర్స్ అందరూ చూశారు. మా యూనిట్, టోటల్ యూనిట్, ఆల్మోస్ట్ యూనిట్ మొత్తం చూసింది సినిమా. చాలా పాజిటివ్గా ఉన్నారు అందరూ. మేమందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఆడిటోరియంలో ప్రేక్షకుల నవ్వుల మధ్య ఈ సినిమాని ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నాం. సో ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే మోహన్ బాబు గారు, నేను మోహన్ బాబు గారితో మా పనిచేయడం అంటే ట్రావెల్ చేయడం 1 సంవత్సరం పాటు నేను ట్రావెల్ చేశాను. ఆయనకు అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ అని దాన్ని జడ్జిమెంట్, స్క్రిప్ట్ జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. నేనే కొన్ని షాక్ అవుతాను కొన్ని విషయాల్లో. ఇవాళ జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచిస్తున్నారు ఆయన. అది నాకు బాగా నచ్చింది. ఆటోరియంలో దేనికి నవ్వుతారు అన్నది ఆయన ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి నాకు ట్రావెలింగ్ పెద్ద కష్టం అనిపించలేదు కంపెనీలో. సో థ్యాంక్ యూ సార్. ఈ స్క్రిప్ట్లో మీరు మా పక్క నుండి మాకు అండదండలు అందించారు. అలాగే మై హీరో, నేను విష్ణుబాబు గురించి నేను ఆడియో రిలీజ్లో చెబుతాను. అంత మంచి హీరో నాకు దొరికాడు, నేను ప్రూవ్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ లోగో లాంచ్, యాక్చువల్గా దేనికైనా రెడీ, ఇలా మామూలుగా ఫుల్గా దేనికైనా రెడీ వస్తుందని నేను అనుకున్నాను. నాకు తెలియదు ఈ పోస్ట్ ఉందని. నేను కూడా ఇలా చూసేటప్పుడు వెరీ పాజిటివ్ వైబ్రేషన్ ఇన్ మై బాడీ. సూపర్ హిట్ ఈ సినిమా, అద్భుతంగా ఉంది. సినిమా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యామో అలా ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణుబాబు గారికి, అలాగే నాకు బ్యాక్ బోన్లా నిలిచిన మై రైటర్స్ కోన గారు, గోపి, రవి, నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటూ ఈ స్క్రిప్ట్ని అద్భుతంగా రావడానికి ఎంత సహాయం